ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 20 అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు పునరుత్థానుడైన పిదప వెంటనే ఆరోహణమై పరమునకు వెళ్ళక మునుపు 40 దినములు భూమి మీద తమ శిష్యులతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. విశ్వాసులకే ప్రత్యక్షమయ్యాడు గాని అవిశ్వాసులకు, విరోధులకును ప్రత్యక్షత కాలేదు. దీనికి కారణములను కొంత మట్టుకు మనము గమనించవచ్చు. ఒకటి, ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడిరి. ఈ భయము పిరికిదనమును కలగజేయును. ధైర్యము గొప్ప కార్యములు చేయుటకు తోడ్పడును. భయము మానవుని యొక్క స్వభావము. దానికి అనేక కారణములు ఉండవచ్చును. ఇచ్చట శిష్యులు భయపడుటకు కారణములో మొదటిదిగా క్రీస్తు వారితో కూడా లేనందువలననే వారు భయపడిరి. రెండవదిగా క్రీస్తు శత్రువులు వారినేమి చేయుదురోనని భయపడిరి. అందుచేత మానవుల యొక్క ప్రతి భయము తీసివేయుటకు గాను భయపడకుడి అనే మాటను ప్రతి పరిస్థితి కొరకు వ్రాయించాడు. క్రీస్తు లేని జీవితము భయముతోనూ అవిశ్వాసముతోనూ కూడినదే. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా 10 మంది శిష్యులను తలుపులు మూసుకొని దాక్కుకొనిరి. తోమా అయితే సంశయముతోనూ అవిశ్వాసముతోనూ ఎచ్చడెచ్చడునో తిరుగులాడుచుండెనో ఎవరికీ తెలియదు. మొత్తము మీద 10 మంది శిష్యులను సంశయముతోనూ భయముతోనూ నిండుకొని ఉండిరి. 3, యేసు వచ్చి మధ్యన నిలిచాడు. తలుపులు ఆయనను అడ్డగించలేకపోయాను. మన హృదయ ద్వారములు యేసు ప్రభు ప్రవేశమునకు తెరవబడి ఉండుట ఎంతో అవసరమై ఉన్నది. ప్రభువు ఇప్పుడు వారి మధ్యకు వచ్చుటలో ఆయన వారికిచ్చిన వాక్యము నెరవేర్పులోకి వచ్చెను. 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని ప్రభువు సెలవిచ్చాడు. ప్రభువు రాకడ వారికి ఎంతో శాంతి సమాధానములను ఇచ్చెను. వారి భయము పోయెను, వారి సంశయములు తీరెను. యేసు ప్రభువును కలిగి ఉండుట ఎంత మేలు. మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభువు వారితో చెప్పెను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.